హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ఈసీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది మన టాపిక్. మన దగ్గర డాక్యుమెంట్ నెంబర్ కానీ లేదంటే సర్వే నెంబర్ కానీ ఏదైనా ఉంటే మనం ఈసీ అనేది ఎలాగైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఒకసారి డెమో చూడండి. మీరు ఏదైనా ల్యాండ్ పర్చేస్ చేయాలన్నా, ఏదైనా హౌస్ పర్చేస్ చేయాలన్నా ముందు మీరు ఈసీ అనేది చెక్ చేసుకుంటారు. అది మీరు మీ మొబైల్లోనే మీరు ఎలా చూసుకోవాలనేది అండి. ఇది మెయిన్ వెబ్సైటు, రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ సంబంధించింది అనమాట. ఈ వెబ్సైట్ మన డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను లింకు. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా ఈ వెబ్సైట్కి వచ్చేస్తారు. వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, ఈసీ సెర్చ్ అని ఒకటి ఉంటుంది, సిసి అని ఉంటుంది. సిసి అంటే సర్టిఫైడ్ కాపీ, అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటుంది కదా, ఆ డాక్యుమెంట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే దీంట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది పేమెంట్ చేయాల్సి వస్తుంది అప్ టు 500 రూపీస్ వరకు. ఈసీ అయితే ఒకటి మనము ఫ్రీగా చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అని ఒకటి ఉంది, సైన్డ్ ఈసీ. సైన్డ్ కాపీ కావాలనుకుంటే మీకు గవర్నమెంట్ రిలవెంట్ ఏదైనా మీరు దీనికి పేమెంట్ చేయాల్సి వస్తుంది. మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్కి అయితే ఇది తీసుకోవచ్చు అనమాట. ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ చూడండి, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్కి మనకు ఉపయోగపడుతుంది అనమాట. మీరు ఏదైనా ల్యాండ్ కానీ హౌస్ కానీ ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే ఆ ల్యాండ్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎక్కడ ట్రాన్సాక్షన్ జరిగింది ఏంటి అనేది మనకు ఈసీలోనే టోటల్ డేటా అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి రైట్ సైడు మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి డాక్యుమెంట్ నెంబరు, రెండోది నన్. అంటే మీ దగ్గర డాక్యుమెంట్ నెంబర్ అనేది ఉంటే దాని ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఆ నెంబరు, ఇయరు. డాక్యుమెంట్ ఉంటే మీకు ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చారు కదా, ఇక్కడ ఆ డాక్యుమెంట్ నెంబరు ఏ ఇయర్లో రిజిస్ట్రేషన్ అయింది, మీ ఎస్ఆర్ఓ అంటే మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ ఊరు అనేది ఉంటుంది, అది ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ చేసి సబ్మిట్ చేయాలి. ఇన్ కేస్ మీకు తెలియదు, డాక్యుమెంట్ నెంబర్ అనేది మీ దగ్గర లేదు, మీకు ఓన్లీ సర్వే నెంబరే ఐడియా ఉంది, అలాంటప్పుడు ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నన్ను ఉంది కదా, నన్ను అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటానే అది మనకు ఫస్ట్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీరు డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మీ ఎస్ఆర్ఓ ఎక్కడ రిజిస్టర్ అయ్యింది అది అనేది మీరు సెలెక్ట్ చేసుకుని తర్వాత ఇక్కడ మీ పేరు అనమాట. ఇక్కడ ఏదైతే రెడ్లో స్టార్ మార్క్ ఇచ్చారు కదా, అవి కంపల్సరీగా ఫిల్ చేయాలి. మిగతా ఏ ఫిల్ చేసినా చేయకుండా పర్వాలేదు. తర్వాత మీరు బిల్డింగ్ అండ్ స్ట్రక్చర్ డీటెయిల్స్ అవి అయితే వీటిల్లో సెర్చ్ చేయాల్సి వస్తుంది. లేదు సైట్స్ కానీ ప్లాట్స్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ అలాంటి ఏదైనా ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకొని దీంట్లో మీకు ఐడియా ఉంటే ఏదైనా చూడండి, ఐడియా లేకపోతే వదిలేసేసింది. మీరు దీంట్లో కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్గా ఎంటర్ చేయాల్సింది సర్వే నెంబర్ మాత్రమే. ఇక్కడ మీ సర్వే నెంబరు, మీ ఊరు అనమాట, అది ఏ గ్రామ పంచాయతీ అనేది ఉంటుంది కదా ఆ ఊరు అనమాట. ఇవి రెండు కంపల్సరీగా ఎంటర్ చేయాలి. ఈ రెండు ఎంటర్ చేసిన తర్వాత ఇయర్, మీకు ఏ ఇయర్ నుంచి కావాలి, మీ స్టార్టింగ్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు కావాలని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ క్యాప్చా ఉంది కదా, ఈ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ల్యాండ్ సంబంధించింది టోటల్ డేటా అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. వాటి లింక్ డాక్యుమెంట్స్ అనమాట ఇవన్నీ. ఒక ల్యాండ్కి సంబంధించిన మొత్తం ట్రాన్సాక్షన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది అనేది ఇది చూపిస్తుంది అనమాట. దీంట్లో అన్ని ఇయర్ 2024 అని చూపిస్తుంది చూడండి, ఇది మీ డాక్యుమెంట్ నెంబరు. ఇది ఎస్ఆర్ఓ అనమాట, 1025 అనేది ఎస్ఆర్ఓ అనమాట. సంవత్సరము, మీ డాక్యుమెంట్ నెంబరు ప్లస్ ఎస్ఆర్ఓ, ఈ మూడు కనిపిస్తుంది అనమాట. మీకు వీటిల్లో ఏది కావాలనుకుంటున్నారో పర్టికులర్గా దాని వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే టోటల్ సెలెక్ట్ ఆల్ ఉంది కదా, సెలెక్ట్ ఆల్ కూడా చేసుకోవచ్చు అనమాట. టోటల్ డేటా అనేది వచ్చేస్తుంది. ఎవరి నుంచి స్టార్టింగ్ ఎవరికి ఉంది, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది ఏంటనేది ఇదంతా టోటల్ డేటా అనేది వచ్చేస్తుంది అనమాట. లేదనుకుంటే మీకు పర్టికులర్గా ఎక్కడి నుంచి కావాలో అది మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఎగ్జాంపుల్ ఒక 3 సెలెక్ట్ చేసి చూపిస్తాను. నాకు ఇక్కడి నుంచి డేటా కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని తర్వాత కింద సబ్మిట్ అని ఉంటుంది చూడండి, మీకు టోటల్ కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను పర్టికులర్గా ఒక 2-3 సెలెక్ట్ చేసి చూపిస్తాను. సబ్మిట్ అని క్లిక్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీ ఈసీ అనేది ఇలా చూపిస్తుంది అనమాట. ఇది టోటల్ డేటా అనమాట. టోటల్ ల్యాండ్ ఎక్స్టెన్షన్ ఎంత ఉంది, ఏ డేట్లో రిజిస్టర్ అయింది, ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, దానికి సంబంధించింది ఇది డాక్యుమెంట్ నెంబర్ అనమాట. మీ పత్రాల్లో బ్యాక్ సైడ్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది కదా, ఆ నెంబర్ అనమాట. ఆ నెంబరు ప్లస్ ఈ 2024 ఉంది కదా, ఆ ఇయర్లో రిజిస్ట్రేషన్ అయ్యింది అనమాట.
ఎక్కడ ఎస్ఆర్ఓలు అయింది అనేది ఇక్కడ ఒకటి చూపిస్తుంది మీకు. ఈ ల్యాండ్ ఎవరెవరి పేరు మీద ఎవరెవరు ఎలా వెళ్ళింది ఏంటి అనేది ఇది టోటల్ ఈసీ కాపీ అనమాట. జస్ట్ ఇన్ఫర్మేషన్ అని ఇక రాసుంటారు ఆల్రెడీ, ఇన్ఫర్మేషన్ కాపీ ఓన్లీ. ఇది జస్ట్ మీరు చూసుకోవడానికి. మీకు ప్రింట్అవుట్ ఏదైనా కావాలనుకుంటే మీరు అది పేమెంట్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. లేదంటే మీరు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ 400 రూపీస్ 400 సంథింగ్ పేమెంట్ చేసి మీరు అక్కడ వాళ్ళ సర్టిఫైడ్ స్టాంప్ వేసి డాక్యుమెంట్ అనేది ఇస్తారు. అది వాల్యుబుల్ డాక్యుమెంట్ అనమాట. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏదైనా కానీ ల్యాండ్ సంబంధించింది కానీ మీరు కొత్తగా పర్చేస్ చేయాలనుకున్నా, ఏదైనా ప్లాట్ తీసుకోవాలనుకున్నా మీరు ఫస్ట్ ఈసీ అనేది చెక్ చేసుకోవాలి. ఇది ఎక్కడైనా తాకట్టులో ఉందా, ఎవరి పేరు మీద నుంచి ఎవరికి వచ్చింది ఏంటి, లింక్, ఆ డాక్యుమెంట్ అన్నీ అనమాట. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏదైనా మిస్ అయినాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఈ విధంగా కూడా మనము ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. లేదు మనకు స్టాంపు విత్ సిగ్నేచర్ కావాలనుకుంటే రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మనం పేమెంట్ చేసి ఆ సర్టిఫైడ్ కాపీని తీసుకుంటే అది ఈక్వల్ టు ఒరిజినల్ కిందకే వస్తుంది మనకు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.